నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నమస్తే అన్న, నా పేరు అశోక్ అన్న. అశోక్. లోకలేనా? లోకల్ అన్న. అన్న ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కవిత గారు కూడా ఏదో టీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మొన్నే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. జిహెచ్ఎంసీలో ఆయన కూడా బరిలో నిలవబోతున్నాడు అనేది ఒక టాక్ వస్తుంది. సో ఒకవేళ నిలబడితే ఈ 5 పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం? పోటీ చాలా ఎక్కువగానే గట్టిగానే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మ్యాక్సిమం బీఆర్ఎస్ఏ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకని బీఆర్ఎస్కి? ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. మనకి హామీలు ఇచ్చారు కానీ ఏది అవ్వలే. డిసప్పాయింట్ ఏమి అవ్వలేదు. వాళ్ళంతా డిసప్పాయింట్లు ఉన్నారు. అందుకే మ్యాక్సిమం అందరూ బీఆర్ఎస్కే మొగ్గు చూపుతారు. మరి 6 గ్యారెంటీల్లో కరెంటు 200 యూనిట్లు వస్తుందా? ఇస్తున్నారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంటే అందరికి లేదు, అది కొంతమందికి ఉంది. అర్హుల్లో కూడా కొంతమందికి వస్తుంది, అందరికి రావు. గ్యాస్ మ్యాక్సిమం రావట్లేదు. అంతకుముందు ఏదో వచ్చింది కానీ ఇప్పుడు అది కూడా రావట్లేదు. అందరికి ఇస్తున్నారు. మహిళలకు బస్సు ఫ్రీ ఒకటే, అదొక్కటే కరెక్ట్ గా రన్ అవుతుంది ఈ ప్రభుత్వంలో. ఇంకా వేరే ఏమి రావలేదు. ఉద్యోగ అవకాశాలు కూడా పెద్దగా ఏమి వచ్చినట్టు లేవు. వాళ్ళు నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు కష్టపడుతూనే ఉన్నారు. అవును, మీరు నిరుద్యోగే. ఇంతవరకు నోటిఫికేషన్లు ఇస్తున్నట్టే ఉన్నారు కానీ ఏమి పెద్దగా రావట్లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు ఇచ్చింది లేదు. 70,000 ఇచ్చామని చెప్తున్నారు. ఇంతవరకు నిరుద్యోగుల్లో ఎవరికి రాలేదు. ఇంకా ఆల్రెడీ మొన్న కూడా దిల్సునగర్లో గట్టిగానే చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి 19,000 పోస్టులు. అవును. సో ఈ ప్రభుత్వం పెద్దగా పనితీరు బాగోలేదంట. పనితీరు బాగోలేదు అంటే మనకి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కానీ రియల్ టైంలో ఆచరణలో లేవు. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పోలిస్తే ఏది బాగుంది? ఈ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది కానీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు చేశారు. వాళ్ళు చేశారు. ఈ ఇందిరం మిల్లు అన్నారు కానీ ఫస్ట్ టైం కొంతమందికి ఇచ్చారు, మళ్ళీ ఈ టైం అంటున్నారు. మరి ఇంతవరకు అయితే ఏం తెలియదు. రైతుల పరిస్థితి ఎలా ఉందన్న ఈ ప్రభుత్వం? రైతులది ఇంకా రైతు బీమాలు మొన్న వస్తున్నాయి అన్నారు. ఇంతవరకు అందరికి రావట్లేదు. ఒకసారి ఒకరికి వస్తే ఇంకోసారి ఇంకోరికి వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒకేసారి అందరికి రావాలా, అది కూడా అందరికి లేదు. రైతు బంధు అప్పుడైతే టెన్షన్ చేస్తాడు, అప్పుడు ఆటోమేటిక్. ఇప్పుడు ఏం లేదు. వన్ టైం ఒక్కొక్కరికి ఒక్కోసారి ఆల్టర్నేటివ్గా ఇస్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్కి అవకాశం ఎక్కువ ఉందంటారా? అవకాశం. బీజేపీ ఏం పెద్ద మార్పు చూపిస్తుందా? ఎందుకంటే లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకు 40 ఉంది. మరి సార్ ఎట్లా ఉండబోతుంది? అవకాశం వాళ్ళకు కూడా ఉంది, బీజేపీకి కూడా. ఎందుకంటే ఇక్కడ మరి 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అవునవును, బీజేపీకి అవకాశం ఉంది, బీఆర్ఎస్కి కూడా అవకాశం. పోటీ ఉంటే ఎవరెవరి మధ్య ఉంటుంది? బీజేపీ బీఆర్ఎస్కే ఉంటుంది. కాంగ్రెస్ ఏముండదు? కాంగ్రెస్కి మ్యాక్సిమం ఉండదు. ఈసారి ఉండదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి ఉండదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఎట్లా ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండకపోవచ్చు. అంత ఉండదు. కవిత ఇక అంత రాకపోవచ్చులేండి, ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి. ప్రజలు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 2 పార్టీల మీదనే ఉన్నారు. ఎలా ఉన్నాయి మన దగ్గర సమస్యలు ఇక్కడ ఏంటన్నా మెయిన్గా? ఇప్పుడు ప్రధానంగా అయితే ఇప్పుడు డ్రైనేజ్ అయితే చాలా ఘోరంగా ఉంది. అదొకటి చేయాలా. మనకి పవర్ ఇప్పుడు మొత్తం పవర్ కట్టింగ్స్ ఇవి అవుతున్నాయి, అవి ఒకటి అవ్వాలా. అంతకుముందు 24 అవర్స్, ఇప్పుడు లేదు. ఇవి ఒకటి అయితే బాగుంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, ఎక్కడ పడితే అక్కడ వాటర్ అవుతున్నాయి. ఏది ఇప్పుడు స్టార్ట్ అయిన వర్షాలకి ఇలా ఉంది. నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది అది కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చి వర్షాకాలం కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా క్లీన్గా చేసుకుంటే బెటర్. మరి మీ ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారు? పర్లేదండి, ఇప్పుడు వరకు అయితే కొంచెం చేస్తున్నారు. కొంచెం మనకి ఇంకా చేస్తే బాగుంటుంది. పర్లేదండి, వస్తున్నాయి కానీ మనకి అంత కంటిన్యూషన్గా ఏం లేవు. ఇంత ముందులాగా రావట్లేదు. అవునవును, ఒక్కొక్కసారి కట్ అయిపోతున్నాయి. 1 వీక్ కూడా రావట్లేదు. అట్లా ఉన్నాయి. కొనుక్కొని తాగడమే, ట్యాంకర్స్ తెచ్చుకోవడం, వాడకనే ట్యాంకర్స్ తెచ్చుకోవడం. ఇక్కడ ఈసారి భూగర్భ జలాలు బాగా అడిగంటే ఇక్కడ అవునవును విన్నాం. అవునవును, ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ అదే ప్రాబ్లం ఉందంటారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్ 50 కిలోమీటర్స్ రేడియస్లో అదే ప్రాబ్లం ఉందట. ఆల్మోస్ట్ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం.
మీకు ఇప్పుడు ఈ వాటర్ అనేది భూమిలోకి వెళ్ళట్లేదు కదా, వెళ్ళలేదు కదా. దానివల్ల ఈ ప్రాబ్లం ఉందని ఆల్మోస్ట్ మన న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఓకే. సో మరి జిహెచ్ఎంసీ ఈసారి ఎన్నికలు చేయాలంటే వీళ్ళు చాలా టార్గెట్లు చేయాలి మరి అయితే. అవును, ఎందుకంటే ఈ కంపల్సరీ పనులు చేయాలి. చేసి వాళ్ళ ఎలక్షన్స్కి వెళ్ళాలి. అవును, కంపల్సరీ అవునా? ఇవన్నీ చేస్తే కానీ నెక్స్ట్ వాళ్ళ అవకాశం ఉంది వాళ్ళకి, కానీ ఇవి చేయకపోతే కష్టమే వాళ్ళకి. కష్టమే. సో బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ అవకాశం ఉంది. అవకాశం ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.